ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ తరఫున కేతిరెడ్డి గారు, బీజేపీ తరఫున సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఇద్దరిట్లలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఎందుకంటే ఆయన స్థానికుడు కాదు కదా, ఇక్కడ వేరే అది సూర్యనారాయణ వాళ్ళు వీళ్ళు అంటే పోటీ బాగుండేది. కావున ఆయనతో ఏం కాదు, వెంకటరామరెడ్డికే ఛాన్స్, ఫుల్ ఛాన్స్. అంటే బీసీ వర్గం ఓట్లు 1,00,000 పైన ఉండేవంటున్నారు కదా. బీసీలు ఇప్పుడు ఎట్లున్నారంటే ఎవరు సాయం చేస్తే వాళ్ళు 3,000 పింఛను అవి ఇవన్నీ ఇంట్లోకి అదుగుతుండే కదా. వాళ్ళు కొత్తగా వచ్చినాడు కాబట్టి ఆయన గవర్నమెంట్ వచ్చింటే ఒకవేళ అట్లా ఏమన్నా వచ్చినేమో. అంటే కొందరు అనుకున్న మాట ఏంటంటే బీజేపీ సెంట్రల్లో వస్తే ఒకవేళ అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ధర్మవరాన్ని డెవలప్ చేస్తారని అంటున్నారు. ఎప్పుడు వచ్చినప్పటికి కదా, ఇప్పుడు ఏం ప్రస్తుతానికి ఏం రాదు, తిన్నాం కదా ఇప్పుడంతా. ఇప్పుడు భారీ డెవలప్ అయింది. ఎందుకంటే ఆ బ్రిడ్జి ఒకటి, ఈ కాంప్లెక్స్ ఒకటి, ఆ కాంప్లెక్స్ ఒకటి, మార్కెట్, మళ్ళీ ఫ్లైఓవరు, హాస్పిటల్ అన్నీ బాగా చేసినాడు. ఊరికే అనకూడదు, మనము తిని లేదనకూడదు. పార్టీ కూడా సూర్యనారాయణ అంటే ఫుల్ ఇది ఉండవు, ఫుల్ గట్టి ఏం లేదు, రైలుకి లింక్ వేస్తామే అట్లుండవు. ఇవాళ ఎవరో చెప్పలేము. ఈ ఎప్పుడైతే కొత్తోడు కదా ఏమంటారంటే ఈ కొంచెం ముస్లిం ముతక వాళ్ళు ఇల్లు మేము ఆయపని పోయి అడుగుతున్నారు. వెంకటరామరెడ్డి అయితే అట్లా నడుచుకుంటూ పోయి అడగచ్చు, ఏదో స్థానికుడు కాబట్టి చేసినాళ్ళే పనులు. పొద్దున్నే లేచి బాగా ఇన్నిళ్ళు తిరిగి అట్లాంటివి ఏమి మంచి వాడులే, ఎవరికి అనకూడదు. ఈయనైతే స్థానికుడు కాదు కదా బ్రదర్. అట్లా అంటే సత్య గారికి శ్రీరామ్ గారు బాగా సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఏం సపోర్ట్ చేసినాయి? నువ్వు నీది నువ్వు చూసుకోకుండా వచ్చి ఏం చేస్తావు? నువ్వు నిలబడినావు, నువ్వు కష్టపడుకోవాలి కదా. నువ్వు ఆడు చూసుకుంటావా, ఈడు చూసుకుంటావా? ఒకటి మీకు కూడా ప్రిస్టేజ్ ఉంటుంది, తల్లిని గెలిపించుకోవాలా, ఆయన గెలిచాలని. నువ్వు వచ్చి ఈడు చేసుకుంటే ఆడేమన్నా పొరపాటు అయితే ఇబ్బంది కదా. వాళ్ళు వెలుగులో ఉండే లీడర్లు కాబట్టి వాళ్ళకు గెలిచాలని ఉంటుంది. ఒకవేళ వస్తే ఒకవేళ 2 రౌండ్లు తిరిగిపోయేవాడే కానీ జనాలు ఎట్లా అది. మరి కేతిరెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి చేశారు? అదే చెప్తాను కదా, భారీ అభివృద్ధి భారీ జరిగింది, ఊరికే అనకూడదు. అయితే వీడియోస్లలో ప్రతి ఇంటికి పోయి వాళ్ళ సమస్య తెలుసుకొని పరిష్కారాలు అనేది చెప్తుంటారు కదా, అలాగే రియల్గా చేస్తున్నారు? రియల్ వెంటనే చేసేస్తాడు పరిష్కారం అంతా భారీగా, దాంట్లో డౌటే లేదు. ప్రతి వారికి సమస్య తీరుస్తాడు, ఊరికే అనకూడదు. మళ్ళీ ఆనంద్ అంటే మీ ధర్మవరంలో ఉన్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అలాంటి ఉంటే మేలు కదా, ఇక్కడ స్థానికుడు ఉంటే ఏదన్నా మంచి కానీ చెడ్డ కానీ బాగుంటుంది కదా. అలాగే ప్రతి ఎమ్మెల్యే గారు కూడా ఈయన చూసి తిరిగితే ఇంకా బాగుంటుంది. అందరూ రాష్ట్రం మొత్తం బాగుంటుంది కదా. పేదలకు ఇంటికాడికి పోయి ముసలాం చేత కాదు, అట్లా పోయి అడిగితే మేలు. ఇప్పుడు పింఛన్ది సమస్య కదా, పింఛన్ ముసలి పాలేక సస్తాండారు. అది ఏం వాలంటీర్లు కూడా పోయి పింఛన్ ఇచ్చింటే ఇంకా నీకు వచ్చేది నీకు వస్తుంది, అయిపోతుంది. వాళ్ళు నిన్ను ఓటు వేయమంటా, నేను నీ మనసులో ఉండదానికి వేస్తావు కానీ నాకేమేవి కదా. అట్లా వాలంటీర్లు చెప్తే ఎన్రు, నేను చెప్పినా ఎన్రు. నా పక్కన 24 గంటలు ఉండేవాడు కూడా ఏం చేస్తాడంటే వాడు వానికే ఉంటుంది. అట్లా ఎవరేది వాళ్ళది. రెడ్డి గారు అందరిలో కలిసిపోతాడు. ఎవరైనా కనపడినా మర్యాద బాగా చేస్తాడు. పర్వాలేదు, ఊరికే మనం అనకూడదు. ఆయన మేము ఇంతవరకు చూడలే, ఆయన అయితే ఇంతవరకు చూడలే. జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది, బాగుంది. చూడు పథకాలు అన్నీ అందుతాయి. నాకు పింఛన్ కూడా, వికలాంగుల పింఛన్ కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. చైన్లు ఆయన చైన్లు ఇచ్చినాడు మాకు. సూపర్ వాలంటీర్ బాబు అనకూడదు. దొరికే ఆఫీస్ లేకపోతే వాళ్ళు గీపడు ఏమన్నా ఏడం పోయి చెప్పుకుంటారేమో అని వెంటనే రేపు రాపన్నా అయిపోతుంది పన్ను అంటారు. అన్నీ వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇది ఈ 18,500 నొక్కినాడు కానీ ఇది ఒకటి రాలేదని ఆలోచన చేస్తాడు జనాలు. అది కూడా చెప్తాడు సార్ నీకు. అంటే పథకాలు ఇస్తున్నారు కానీ కొద్దిగా కరెంటు బిల్లు కానీ ఖర్చులు కానీ మామూలే కదా. ఇప్పుడు మామూలే కదా, కరెంటు బిల్లులు ఇప్పుడు ఎక్కకుండా ఎట్లుంటాయి. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారని గోధుమపిండి 15 రూపాయలకి ఇల్లంటే ఇచ్చే కాదు కదా, అవి రేట్లు వచ్చిందే కదా. ఇప్పుడు అన్ని రకాల బాగానే ఉంది. ధాన్యం కానీ ఏదన్నా శనక్కాయ 4,000కి ఎప్పుడన్నా అమ్మింటమే రైతులు బ్రహ్మాండంగా ఉంది, నీళ్ళు బాగుండి. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఆనకన్నా సూపర్ 6 అనే తోని డబల్ పథకాలు అనేది ఇస్తామంటాడు. లేదండిలే, నమ్మకం లేదు మాకు. 2 ఏళ్ళు రుణమాఫీ పేపర్ ఉంది ఇంట్లో, తెచ్చింటే బాగుండేది, చూపించింటే నీకు. రుణమాఫీ 2 ఏళ్ళు లేకొట్టి కదా, అప్పుడంతా లాజ్ చేసి నమ్మకం కోల్పోయినాడు క్యాండిడేట్. మంచోడే. 3 రాజధానుల గురించి ఏమని చెప్తా అంటే ఇప్పుడు ఒక రాజధాని వీక్కుండ్రి వాళ్ళు హైదరాబాద్లో, 3 ఉంటే మేలు కదా. ఎప్పుడైనా కర్నూలు ఒకటి, అదొకటి, విశాఖపట్నం ఒకటి, అమరావతి ఒకటి, అంటే 3 అభివృద్ధి చేయాల. ఒకదాన్ని విశాఖపట్నం చేసి కర్నూలు చేసి ఇక్కడ 3 సమానంగా చేస్తే ఎప్పుడైనా ఏరిపోయే వాళ్ళమే.
అంటే నేను ఈసారి గెలిస్తే అమరావతిని మరో సింగపూర్ లాగా చేసి మంచిగా అభివృద్ధి చేస్తారు చేసే కంటే ఇప్పుడు కొంచెం చెప్తాంటారు యూట్యూబ్లో అంటాను ఆ తాత్కాలిక షెడ్లు వేసినాడు అవే మనసంగా 2 రూమ్లు మనసంగా స్లాబ్ వేసి కట్టింటే ఎంతో బాగుండేది కదా. నమ్మకం అనేది కోల్పోయినారు మెయిన్. అంటే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, వచ్చిన వెంటనే ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వస్తాయి అట్లా కాదు. ఇప్పుడు 4,000 లక్షల చిల్లర ఉద్యోగాలు అన్ని ఇచ్చినాయి, డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చినారు, అన్నీ చేస్తారు. కానీ 2 ఏళ్ళు అది సమస్య కదా. ఇప్పుడు వాలంటీర్లు పల్లెల్లో అంతా బతికినట్లే కదా. పంచాయతీలో ఇవన్నీ ఆర్బీకే అవి ఇవన్నీ ఉండగా ఊరికే వెళ్తారు. ఊర్లో పెద్ద బిల్డింగ్ కట్టాలంటే పెద్ద నాయకుడే కట్టాలి కదా. గవర్నమెంట్ బిల్డింగ్ అంతలో బిల్డింగ్ ఉందంటే ఏమరా ఊర్లో పోతానే అవే కనపడేది ప్రతి ఒక్క ఊర్లో. బాగుంది. ఇంటి స్థలాలు అబ్బా ఎన్ని ధర్మాలలో ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిండేది 1000 ఎకరాలు బాగా ఇచ్చినాడు. ఊరికి అనకూడదు. ఏంది అసలు ఈడ తీసుకుంటేది ఆడ అమ్మేది మళ్ళీ పోయేది ఇట్లా. ఇది ఎంత జనం ఈ నోళ్ళు ఉండేదా ఇంటికి ఉద్యోగం వద్దానని అది ఇయ్యలేదు కదా. మెయిన్ నమ్మకం అనేది ఉండాలి ఎవరన్నా కానీ. జగన్ కూడా అంతే. ఒకసారి ఏంటన్నా మోసం చేసినా అనుకో జగన్ని కూడా అంతే. నువ్వు మనసంగా చేసింటే జగన్ ఏంటికొచ్చి ముఖ్యమంత్రిగా ఆడే ఉండవు. అయితే గట్టి పోటీ ఉందంటారు చంద్రబాబు. గట్టి పోటీ ఏం పెద్దగా ఉండదు చంద్రబాబుతో ఏం కాదు పోటీ. ముగ్గురు కలిసి వస్తున్నారు కదా టీడీపీ. ముగ్గురు కలిసి వచ్చినామంటే ఇప్పుడు బీజేపీకి జగన్ సీట్లు బీజేపీకి పోయేటివి కదా ఎంపీ సీట్లు. నరేంద్ర మోడీ ఏం చర్య తీసుకోడు ఇతని మీద. అతన్నే నమ్మడు. చంద్రబాబునే నమ్మడు. మోసగా నమ్మడు. ఊరికి అట్లా పెట్టుకున్నారు. అది అంటే కలిసి వచ్చారు కదా. కలిసి వస్తారు మామూలు ఇంకొక ముగ్గురు. అంటే ఇప్పుడు ఇక్కడ మాత్రము ఎమ్మెల్యేగా కేతిరెడ్డి కేతిరెడ్డి సీఎం అభివృద్ధి అయితే జగనే సీఎం కూడా.